గుజరాత్ రాష్ట్రంలో ఒక గ్రామంలో దళితులపై దారుణమైన వివక్ష. లక్నో బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన మర్చిపోకముందే గుజరాత్లో పటన్ జిల్లా సరస్వతి తహసీల్ దళితులు ఉండే రేషన్ షాపులో మేము సరుకులు తీసుకోం, దళితులు ఇచ్చే రేషన్ షాపులో మేము సరుకులు తీసుకోం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపారు. అక్కడ వారు కింద స్థాయి వారిని ఉపయోగించకుండా, కింద స్థాయి వారి పనులు వారితో చేయించుకోకుండా, మేము పెద్ద అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరైనా ఉండగలరా, బ్రతకగలరా? సిగ్గుందా? అసలు అలా అంటానికి సిగ్గుందా? ఉదాహరణకు రైతులు పండించే పంట, అది ఏ పంట అయినప్పటికీ కూడా రైతులు అన్నం పెట్టేది, ఆకలి తీర్చేది కింద స్థాయి వారే. ఏది వీళ్ళు తయారు చేసింది ఏమీ వాళ్ళు ముట్టకుండా తినకుండా, ఉదాహరణకు గాలిని, వీరిని పీల్చిన గాలిని కూడా వారు పీల్చకుండా బ్రతకండి చూద్దాం అంటే మర్చిపోయాం. గాలి కూడా దళితులు కింద స్థాయి వారు పీల్చి వదిలేస్తున్నారు. మరి ఆ గాలి మీరు పీలుస్తున్నారు అంటే మరి ఆ గాలి పీల్చుకుంటే మీకు అవమానం కదా? ఎలాగా? ఆ గాలి పీల్చకుండా మీరు వేరే గాలిని, వేరే ప్రకృతిని ఉపయోగించిన బ్రతకండి చూద్దాం. అప్పుడు మీరు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని ఈ మాటలు అనటానికి, దళితులు కింద స్థాయి వారు అని అనటానికి కనీసం స్పృహ ఉందా అని, ఏ మనిషి అయినప్పటికీ కూడా మనిషి మనిషికే పుడతాడు, కులానికి కాదు అనే నగ్న సత్యాన్ని తెలుసుకోవాలని స్పృహతోనూ జ్ఞానంతోనూ, కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా ఈ గోల, ఈ దుస్థితి, ఈ దౌర్భాగ్యం ఉంది ఏమిటి అని చాలామంది మేధావులు, సంఘ సంస్కర్తలు, సంఘ బాధ్యులు ప్రతి ఒక్కరూ కూడా మనిషి మనిషికే పుడతాడు తప్ప ఈ దౌర్భాగ్యం పరిస్థితి ఏమిటి, ఇది ఎప్పుడు పోతుందని ప్రతి ఒక్కరూ గుసగుసలాడుతున్నారు.